రిచ్ పీపుల్ ఇంకా రిచ్ గా అవుతున్నారు, కానీ పూర్ పీపుల్ ఎందుకు రిచ్ గా అవడం లేదు? ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఒక సాలరీ కోసం 30 రోజులు వెయిట్ చేస్తారు, కానీ రిచ్ పీపుల్ నిద్రపోతున్నప్పుడు కూడా డబ్బులు సంపాదిస్తారు. అవును, వాళ్ళు జాబ్ కోసం కాదు, ఇన్కమ్ సోర్స్ కోసం పనిచేస్తారు. అందుకే ఒకరు ఈఎంఐ కోసం బ్రతుకుతుంటే మరొకరు ఫ్రీడమ్ తో బతుకుతున్నారు. ఈ వీడియో పూర్తిగా చూస్తే రిచ్ పీపుల్ డబ్బుల్ని ఎలా మల్టిప్లై చేస్తున్నారో అర్థమవుతుంది. మీ మైండ్ సెట్ మారిపోతుంది. మన ఇంట్లో చిన్నప్పటి నుంచి ఒక మాట చెప్పి, బాగా చదువుకో, మంచిగా జాబ్ తెచ్చు, లైఫ్ సెట్ అయిపోతుంది అని. కానీ నిజంగా సెట్ అయిందా? మార్నింగ్ 9 నుంచి నైట్ 9 వరకు స్ట్రెస్లు, టార్గెట్లు, ఈఎంఐలు, మంత్ ఎండ్ కి అకౌంట్ 0. ఇదే నా లైఫ్ అంటే. ఇంకా డేంజరస్ విషయం ఏంటంటే మన సాలరీ ఆగితే మన లైఫ్ కూడా ఆల్మోస్ట్ ఆగిపోతుంది. ఒక మెయిల్, ఒక డెసిషన్, ఒక రెసిషన్, ఇవి చాలు మిడిల్ క్లాస్ పర్సన్ యొక్క లైఫ్ మొత్తాన్ని కొలాప్స్ చేయడానికి. రిచ్ పీపుల్ కి కూడా మనలాగే 24 అవర్స్ టైం ఉంటుంది. మనలాగే వాళ్ళు కూడా హ్యూమన్సే. అయితే వాళ్ళు ఎందుకు రిచ్ అవుతున్నారు? ఎందుకంటే వాళ్ళు మనీతోనే పని చేయిస్తారు కాబట్టి. మిడిల్ క్లాస్ పీపుల్ ఇలా ఆలోచిస్తారు, సాలరీ పెరిగితే లైఫ్ బెటర్ అవుతుంది అని. కానీ రిచ్ పీపుల్ ఈ విధంగా ఆలోచిస్తారు, ఇన్కమ్ సోర్స్ పెరిగితే ఫ్రీడమ్ వస్తుంది అని. సాలరీ మీకు సర్వైవల్ ఇస్తుంది, మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ మీకు ఫ్రీడమ్ ఇస్తాయి. 2026లో రియాలిటీ చాలా డేంజరస్. ఏఐ వచ్చింది, కంపెనీస్ లే ఆఫ్ జరుగుతున్నాయి, డిగ్రీ యొక్క వాల్యూ తగ్గిపోతా ఉంది. ఇంకా చాలా మంది ఒక్క సాలరీ మీద డిపెండ్ అవుతా ఉన్నారు. ఇమాజిన్, రేపే మీ జాబ్ పోయిందనుకోండి, ఈఎంఐ ఆగుతుందా? రెంట్ ఆగుతుందా? ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఆగుతాయా? అప్పుడు తెలుస్తుంది సాలరీ అనేది ఎంత వీక్ ఫౌండేషన్. మిడిల్ క్లాస్ బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే ఇన్కమ్ ని జాబ్ తో కన్ఫ్యూజ్ అవ్వడం. మిడిల్ క్లాస్ పర్సన్ ఇలా ఆలోచిస్తాడు, ఒక ఇన్కమ్ సోర్స్ ఉంటే చాలు, ఒక జాబ్ ఉంటే చాలు అని చెప్పి రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడ్డాడు. కానీ రిచ్ పర్సన్ ఇలా ఆలోచిస్తాడు, 4-5 రకాల ఇన్కమ్ సోర్సెస్ కోసం ట్రై చేస్తాడు, మల్టిపుల్ అసెట్స్ పెంచుకుంటాడు, భయం లేకుండా బతుకుతాడు. వాళ్ళ దగ్గర ఏముంటాయి? వాళ్ళ తల్లిదండ్రుల వ్యాపారాలు వాళ్ళకు వస్తే వాటితో పాటు వాళ్ళు యూట్యూబ్ ఇన్కమ్ సోర్స్, ఎఫిలియేట్ మార్కెటింగ్, స్టాక్ మార్కెట్స్, ట్రేడింగ్, రియల్ ఎస్టేట్, ఆన్లైన్ కోర్సెస్, ఆన్లైన్ బిజినెస్, డిజిటల్ ప్రొడక్ట్, ఫ్రీలాన్సింగ్, ఏఐ ఆటోమేషన్ బిజినెస్, ఇలా ఇన్ని రకాలుగా వాళ్ళ ఇన్కమ్ సోర్సెస్ ని ట్రెండ్ కు తగ్గట్టు పెంచుకుంటూ ఉంటున్నారు. ఒకటది ఫెయిల్ అయినా, రెండవది ఫెయిల్ అయినా మిగిలినవి సేవ్ చేస్తారు. వీటిలో 1-2 సక్సెస్ అయితే చాలు, ఆటోమేటిక్ గా సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోతారు. పూర్ పీపుల్ సాలరీ కోసం పనిచేస్తారు, రిచ్ పీపుల్ సిస్టమ్ ని బిల్డ్ చేస్తారు. మోస్ట్ పవర్ఫుల్, మోస్ట్ పెయిన్ఫుల్ ట్రూత్ ఏంటో తెలుసా? ఈ జనరేషన్ కి ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి, కానీ డిస్ట్రాక్షన్స్ ఇంకా ఎక్కువ ఉన్నాయి. పీపుల్ ఎలా స్పెండ్ చేస్తారంటే డేని 6 అవర్స్ స్క్రోలింగ్, 0 అవర్స్ బిల్డింగ్ స్కిల్స్. ఓటీటీ ప్లాట్ఫామ్స్ కి టైం ఉంది, బట్ సైడ్ ఇన్కమ్ బిల్డ్ చేసుకోవడానికి మనకి టైం లేదు. ఇప్పుడు చాలా మంది కేవలం ఫోన్ తోనే 50,000 దగ్గర నుంచి ₹1,00,000 వరకు సంపాదిస్తా ఉన్నారు. కానీ చాలా మంది ఇంకా నా వల్ల కాదు అంటూ వెనకడుగు వేస్తా ఉన్నారు. ఫియర్ వల్ల గరీబ్ గా ఉండడం ఇప్పటి బిగ్గెస్ట్ ట్రాజెడీ. గుడ్ న్యూస్ ఏంటంటే రిచ్ అవడానికి కోట్ల రూపాయల చేతిలో ఉండాల్సిన పని. ఒక్క స్కిల్ చాలు, ఒక్క ఫోన్ చాలు, ఒక్క డెసిషన్ చాలు. కేవలం మీరు స్టార్ట్ చేయాలనుకుంటే యూట్యూబ్ ఛానల్ తో స్టార్ట్, ఇన్స్టాగ్రామ్ థీమ్ పేజెస్ ని స్టార్ట్, ఏఐ ఫ్రీలాన్సింగ్ చేయండి, అఫిలియేట్ మార్కెటింగ్ చేయండి, డిజిటల్ ప్రొడక్ట్స్ ని సేల్ చేయండి, స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకో, పర్సనల్ బ్రాండ్ ని ప్రమోట్ చేసుకో. కేవలం రోజుకు 2 గంటలు పని చేస్తే 1 సంవత్సరం తర్వాత మీ లైఫ్ పూర్తిగా మారి. రిచ్ పీపుల్ లక్కీ కాదు, వాళ్ళు ఎర్లీగా స్టార్ట్ చేశారు అంతే. మీ పేరెంట్స్ జీవితం అంతా స్ట్రగుల్ చేశారు, మీరు కూడా అదే సైకిల్ రిపీట్ చేయాలనుకుంటున్నారా? లేదంటే ఈ జనరేషన్ లోనే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ని క్రియేట్ చేస్తారా? రిమెంబర్ దిస్, జాబ్ గివ్స్ ఇన్కమ్ బట్ అసెట్స్ గివ్ లెగసీ. ఒక రోజున మీ బ్యాంక్ అకౌంట్ స్లీపింగ్ లో కూడా గ్రో అవ్వాలి. అదే రియల్ రిచ్ లైఫ్. సో ఈ వీడియో చూశాక కూడా ఒక సాలరీ మీద డిపెండ్ అయితే ఫ్యూచర్ లో రిగ్రెట్ అనేది ఆల్మోస్ట్ గ్యారంటీ. ఇప్పటి నుంచే ఒక కొత్త ఇన్కమ్ సోర్స్ బిల్డ్ చేయడం స్టార్ట్ చేయండి. బికాస్ మిడిల్ క్లాస్ గా పుట్టడం మీ తప్పు కాదు, మిడిల్ క్లాస్ మైండ్ సెట్ తో చనిపోవడం మీ డెసిషన్. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే రిచ్ పీపుల్ ఎప్పుడు కూడా మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ ని క్రియేట్ చేసుకో. రిచ్ అవ్వాలంటే ఒక జాబ్ సరి. మిడిల్ క్లాస్ ట్రాప్ నుంచి బయటపడాలంటే ఇది ఒకటే మార్గం. రిచ్ పీపుల్ నిద్రలో కూడా మనీని ఎర్న్ చేస్తారు. మల్టిపుల్ ఇన్కమ్ లేకపోతే ఫ్యూచర్ రిస్క్ లో ఉన్నట్టే. కాబట్టి రిచ్ పీపుల్ మైండ్ సెట్ ఎలా ఉంది? ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేయండి కామెంట్. అలాగే షేర్ చేయండి, హైప్ చేయండి. మీతో పాటు మీతో ఉన్న వారందరికీ కూడా హెల్ప్ అవుతుంది.